నమస్తే అండి అందరికీ. నేను 16 సోమవారాల వ్రతం శివైది పూర్తి చేసిన సందర్భంగా నేను ఆయన దర్శనం చేసుకుందామని పట్టిసీమ వెళ్ళామండి. వెళ్ళిన తర్వాత అక్కడ ఇలాగా బండి పార్క్ చేసుకున్నాం. అక్కడ మేము బండి పార్కింగ్ చేసి ఆవిడనమాట. అయితే బండి పార్క్ చేసి మనం చూస్తుంటే అక్కడ బోటు కోసం ఎదురు చూస్తున్నాం. అక్కడ మనిషికి 50 రూపాయలు తీసుకుంటారు. ఇటు నుంచి 25 రూపాయలు, అటు నుంచి 25 రూపాయలు. మనం ఎన్ని గంటలకి వచ్చినా సరే మనకి బోటు రెడీగా ఉంటుంది. అక్కడ బోట్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. అలా వెళ్తుంటే ఇక్కడ కింద పాక ఉంటుంది, మెట్ల కింద పాకలోని మనం టికెట్ తీసుకొని వెయిట్ చేస్తూ ఉంటే మనల్ని బోట్ ఎక్కిస్తారు. అగో బోటు దగ్గరగా వస్తుంది. బోట్ ఎక్కుతున్నప్పుడు భలే హ్యాపీగా అనిపించింది. ఇదే ఫస్ట్ టైం అండి నేను గోదావరమ్మకి అలాగ బోట్ ఎక్కి వెళ్ళటం. అయితే అటు నుంచి వచ్చిన వాళ్ళందరినీ కూడా దించుతున్నారు. ఆ తర్వాత మనం ఎక్కాలన్నమాట. మేము ఇలా ఎక్కాము బోట్లోని. ఇలా గోదావరమ్మని దగ్గరగా చూస్తూ ఆ తల్లి ఒడిలోని ప్రయాణిస్తుంటే మనసుకి చాలా హ్యాపీనెస్గా అనిపించిందండి. కొంచెం కళ్ళు తిరిగినట్టుగా అనిపించాయి. అంటే ఫస్ట్ టైం కదా, ఎప్పుడు ఇలా బోటు ఎక్కిన అనుభూతి లేదు. కొంచెం కళ్ళు తిరిగినట్టు అనిపించినా సరే చాలా హ్యాపీ అనిపించింది. ఆ బోట్లో వెళ్తున్నప్పుడు మాత్రం మనసుకి చాలా ఆనందంగా అనిపించింది. నాకైతే మాత్రం హ్యాపీయే హ్యాపీ. ఇసుకలో నడవాలన్నమాట. గుడి దగ్గరికి వెళ్ళేటప్పటికి ఇసుకలో నడవాలి. ఇట్లా ఆ శివయ్య నామస్మరణ చేసుకుంటూ ఆ ఇసుక తిన్నెల మధ్య నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఓం నమ శివాయ అనుకుంటూ ఉంటే ఎంత ఆనందంగా. ఇసుకలో నడుస్తూ ఉండాలి శివయ్య దర్శనం కోసం. ఇసుకలో నడవాలి. అదిగోండి శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామి ఆలయం పట్టిసీమ. చుట్టూ గోదావరమ్మ అందాలతో శివయ్య ఎప్పుడెప్పుడు దర్శనం ఇస్తాడని మనసు ఉవ్విళ్ళూరుతుంది. ఇక్కడ టికెట్ తీసుకొని స్వామివారి దర్శనం ఓం నమ శివాయ నామస్మరణ చేసుకుంటూ స్వామివారి దర్శనానికి లోనికి వెళ్ళాం. ఇదిగోండి స్వామివారికి దర్శనానికి లోనికి వెళ్ళే మార్గం. వెళ్ళిన తర్వాత ఇక్కడ ఈ స్వామిని దర్శించుకుని వీరభద్ర స్వామిని దర్శించుకున్నాక భద్రకాళి అమ్మవారికి కూడా నమస్కరించుకున్నాము. ఆ తర్వాత నందీశ్వరుడు కూడా నమస్కరించుకున్న తర్వాత లోనకి శివయ్య దర్శనం చేసుకున్నాం. అయితే లోనకి శివయ్య దర్శనానికి వీడియో తీయకండి అన్నారు. అలాగే నేను చెప్పేసి మేము బయట ఉన్న దేవుళ్ళందరికీ కూడా నమస్కరించుకున్నాం. అక్కడ ఉన్న రాముల వారిని, ఆంజనేయ స్వామి వారిని, అలాగే చుట్టూతా ఉన్న దేవతలందరినీ, విష్ణుమూర్తిని అందరినీ కూడా మేము దర్శించుకున్నాం. దర్శనం అయిపోగానే మళ్ళీ గోదావరమ్మ దగ్గరికి వచ్చి 16 సోమవారాలు వ్రతం చేసిన లింగాలన్నీ గోదావరి నదిలో కలిపాం. ఇక్కడ పట్టిసీమలోని శివయ్యని దర్శనం చేసుకున్న తర్వాత ఈ గోదావరంలో కలిపేద్దామని చెప్పేసి ఇన్ని రోజులు ఆగాను. వ్రతం పూర్తయింది. గోదావరమ్మ దగ్గర కలిపేద్దాం రండి. చిన్నప్పటి నుంచి నాకు గోదావరమ్మ అంటే చాలా ఇష్టం. ఆ తల్లికి నమస్కరించుకుని ఎక్కడికి వెళ్ళా ఆ తల్లి దర్శనం అయితే చాలా సంతోషంగా అనిపిస్తుంది. అలాంటి ఆ తల్లి ఒడిలో నేను పూజ చేసిన లింగాలన్నీ కలిపేసి ఆ తల్లికి నమస్కరించుకుంటే ఎంతో ప్రశాంతంగా అనిపించింది. నేను చేసిన లింగాలన్నీ ఆ తల్లి ఒడిలో కలిపేసి ఆ తర్వాత ఇలా గోశాలకు వచ్చాము. ముద్దు అలా ముద్దు భావించుకుంటుంది. చూడండి ఆ గోమాత ఎంత ముద్దుగా చేస్తుందో. దగ్గరకు వచ్చి అలా పాముతుంటే ఇంకా ముద్దుగా వస్తుంది ఆ మహాతల్లి గోమాత. ఆ తర్వాత బయట ఉన్న శివలింగం దగ్గరికి వచ్చి ఆ లింగాన్ని ఇలా పట్టుకుంటూ నా మనసులో ఉన్న మాటలన్నీ ఆ శివయ్యకి చెప్పాను. ఆయన విభూతి ధారణ చేసుకుని ఆయనకి నమస్కరించుకున్న తర్వాత మనసు ఎంతో ప్రశాంతంగా ఉందండి. ఆ ప్రశాంతతని ఆ శివయ్యే ఇవ్వగలడు, ఇంకెవ్వరు ఇవ్వలేరు. ఆ తర్వాత హాయిగా మళ్ళీ తిరుగు ప్రయాణం అయ్యాము. బోట్ ఎక్కిన తర్వాత అలా వీడియో తీశాను. మీరందరూ కూడా శివయ్య దర్శనం చేసుకోండి. ఓం నమ శివాయ.